కేసీఆర్ శానిటరీ ప్యాడ్ల మీద కూడా అవినీతికి పాల్పడ్డాడట. ప్రతి నెలసరికి అమ్మాయిలు వాడే ఆ యొక్క రక్షణ కవచం ఏదైతే ఉంటుందో వాళ్ళకు ఒక ఆసరగా ఆ శానిటరీ ప్యాడ్ల మీద కూడా కేసీఆర్ అవినీతికి పాల్పడ్డాడట. ఎవరు? ఇగో అటు రాజకీయ నాయకుడు కాదు, ఇటు జర్నలిస్ట్ కాదు, ఎటుంటాడో తెలియదు. ఈయన చెప్తుండు. ఏమన్నాడో మీరే నుండి మీరు ఆశ్చర్యపోతారు చెప్తే. ఒకటి, మన స్కూళ్ళల్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకు, ఎదిగిన ఆడబిడ్డలకు, మెచ్యూర్ అయినటువంటి ఆడబిడ్డలకు శానిటరీ పాడ్స్ అని ఇస్తుంది. ఓకేనా? శానిటరీ పాడ్స్ కిట్ అని చెప్పి ఇస్తుంది. ఆ కిట్టు పైసలు కూడా తిన్నాడు కేసీఆర్. ఆ కిట్టు పైసలు శానిటరీ పాడ్లది, శానిటరీ ప్యాడ్ల యొక్క కిట్టు పైసలు కూడా కేసీఆర్ తిన్నాడట. ఎవరైనా నమ్ముతారా? కేసీఆర్ శానిటరీ ప్యాడ్ల మీద కూడా డబ్బులు అవినీతికి పాల్పడాడంటే ఆడబిడ్డలు కట్నం ఇవ్వలేక పెళ్లిళ్ళు ఆగిపోతున్నాయని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరుతోటి 1,116 రూపాయలు ఒక ఆడబిడ్డకు సాయం చేసే ఆలోచన దేశంలో ఎవడు చేయలేదు, కేసీఆర్ చేసిండు. ఒక పేద బిడ్డ కూడా ఒక బిడ్డకు జన్మనిస్తే, ఒక ఆమె ఒక స్త్రీ జన్మనిస్తే తనకు కూడా అవే సౌలతులు ఉండాలి, ఏం తక్కువ కావద్దు అని కేసీఆర్ కిట్టు పంపించాడు. గసోంటి ఆయన బిడ్డకు జన్మనిచ్చే ఒక అమ్మకు సాయపడాలని ఆలోచన చేసేట ఆయన శానిటరీ ప్యాడ్ల మీద అవినీతికి పాల్పడాడంటే నమ్ముతారు ఎవరైనా? కానీ కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి నిజం, కేసీఆర్ ఇచ్చిన షాదీ ముబారక్ నిజం, కేసీఆర్ కిట్లు నిజం, కేసీఆర్ పెట్టించిన షీటింగ్ నిజం. ఇవన్నీ సాక్ష్యాలు, ఆధారాలు. ఇక్కడ నేను కల్పితం ఏమీ లేదు. కానీ శానిటరీ ప్యాడ్ల మీద కూడా అవినీతికి పాల్పడ్డాడని అంటే అది ఎంత పెద్ద అలిగేషన్ చెప్పు. ఇది బంద్ చేయాలి మీరు. ఈ దుకాణాలు ఇవన్నీ బంద్ చేయాలి.